మండలం మనకుర్తి గ్రామంలో ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి శ్రీ భక్త కనకదాసు విగ్రహ ధ్వంసం చేసిన కేసులో ఒక వ్యక్తి అరెస్ట్ చేశారు. విగ్రహం ఏర్పాటు విషయంలో గ్రామంలోనే ఉన్న రెండు వర్గాల మధ్య వివాదం ఉండడంతో మద్యం సేవించి రాయితో శ్రీ భక్త కనకదాసు విగ్రహం ధ్వంసం చేసిన మనకుర్తి గ్రామానికి చెందిన మరకట్టు భగవంతప్ప ఆదివారం కమ్మరచేడు గ్రామ సమీపంలో ఉన్న దాబా దగ్గర మరకట్టు భగవంతప్ప ఆలూరు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ మారుతి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మనకుర్తి విలేజ్ హైవే పక్కనటువంటి కనకదాసు విగ్రహాన్ని 10వ తేదీన 11 దుండగులు అక్కడ డ్యామేజ్ చేసి చేయనుకుంటున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన మనం కేసు నమోదు చేసుకుని దానిపైన విచారణ చేసి దానికి కారకుడైనటువంటి వ్యక్తిని ఈరోజు ఉదయం మన కమ్మరచేడు దగ్గర ఉన్నటువంటి డాబా దగ్గర మనకుర్తికి చెందినటువంటి భగవంతప్ప అనే ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపుతున్నాను. ఈ కనకదాసు విగ్రహం యొక్క విషయం ఏంటంటే, అక్కడ ఆ విలేజ్లో ఉన్నటువంటి రెండు గ్రూపులు ఏదైతే ఉన్నాయో, ఒక వర్గం వాళ్ళు అక్కడ విగ్రహం పెట్టాలని, మరో వర్గం వాళ్ళు అక్కడ విగ్రహం ఉండకూడదని చెప్పేసి సేమ్ కమ్యూనిటీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. దానివల్ల ఒక వర్గం వద్దన్నా కూడా మరో వర్గం అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దీనిపైన విషయం హైకోర్టు కూడా వెళ్ళి ఈ కోర్టులో కూడా ఫైల్ చేసి అక్కడ కోర్టులో కేసు నడిపించుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో 10వ తేదీ రాత్రి అక్కడ భగవంతప్ప అనే వ్యక్తి ఆ విగ్రహాన్ని అక్కడ డ్యామేజ్ చేయడం జరిగింది. ఈ భగవంతప్ప అంటే అక్కడ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ వద్దు అని చెప్పే ఒక వర్గంలో ఇతను కూడా మెంబరు. ముఖ్యంగా ఇతను ఈ విధంగా చేయడానికి రీజన్ ఏమంటే, ఇతను సెంట్రింగ్ పని చేసుకుంటూ బయట తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇప్పటికి 20 రోజుల క్రితం అనంతపురంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్లో అందరూ కూడా కలిసి మందు అవుతూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాలు అక్కడే ఉండి ఒక వర్గం వీళ్ళని చూసి, మీరు విగ్రహము కొంతమంది వ్యతిరేకించినా కూడా మేము విగ్రహం పెట్టినాము, మీరు ఏం చేసింది ఏముంది అని చెప్పేసి హేళనగా మాట్లాడాము. తర్వాత గ్రామంలో కూడా అతను చూసినప్పుడు ఆ విగ్రహం పెడితే ఏ భగవంతుడు ఆ విగ్రహాన్ని తీసేస్తాడో చూస్తాము అని చెప్పేసి ఇట్లా హేళనగా మాట్లాడడం వల్ల ఈ విధంగా మందు తాగి ఆ మైకంలో నాకు వాళ్ళందరి మాటలు గుర్తుకొచ్చి ఈ విధంగా చేసినా అని చెప్పేసి అడ్మిట్ అవ్వడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణ కూడా కొనసాగుతుంది. ఈరోజు రిమాండ్ పంపిస్తుంది. కేసులో మన ఇన్వెస్టిగేషన్లో ఆ విగ్రహాన్ని డ్యామేజ్ చేసింది భగవంతప్ప అనే ఒకే ఒక ముద్దాయి మాత్రమే దాన్ని డ్యామేజ్ చేసింది. ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అందులో ఇతనే ఎందుకు అంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏమంటే, ఇతన్ని చూసి వాళ్ళు హేళనగా అక్కడ మాట్లాడము, ఒక వర్గం మీరు వ్యతిరేకించినప్పుడు మేము విగ్రహాన్ని పెట్టాము, మీరు ఏం చేసుకుంటారని అనడము. తర్వాత గ్రామంలో కూడా ఇతని పేరు భగవంతప్ప అంటారు. ఇతన్ని చూసినప్పుడు ఏ భగవంతుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టకుండా ఆపినాడు అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా మాట్లాడుకోవడం వల్ల అతను చాలా దానిపైన నన్ను చూసి ఈ విధంగా ఇలా అవమానిస్తున్నారని చెప్పేసి మనసులో మందాగి ఖచ్చితంగా దీన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను.